సో ఖమ్మంకి చెందిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్లు చేయాల్సిన చికిత్సను ఓ సెక్యూరిటీ గార్డు చేశాడు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైద్య వ్యవస్థకే మచ్చ తెస్తుందని అందరూ వాపోతున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన కాంతయ్య అనే వృద్ధుడు మూత్ర సమస్యతో వెళ్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆయన ప్రాణాల మీదకు తెచ్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నెల 6న ఈ దారుణం జరిగింది. కాంతయ్య మూత్ర సంబంధించిన సమస్యతో ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు. అయితే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స చేయకుండా ఓ సెక్యూరిటీ గార్డుకు ఆ బాధ్యత అప్పగించారు. మెడికల్ నాలెడ్జ్ లేని వ్యక్తి చికిత్సతో కాంతయ్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసము ఖమ్మం తరలించారు. ఈ ఘటనపై బాధితులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఆయన గదిలోకి ఆయన వెళ్ళిపోయింది. ఈ పిల్లగాళ్ళ గొప్ప చెప్పిండు. వీళ్ళు అసలు వాళ్ళు చేసే రూలే లేదు. వాళ్ళకి మీకు తెలవదని కూడా మేము అన్నాం. తెలవకుండా చెప్తే మీకు అమ్మ వెళ్ళిపోతామని కూడా చెప్తుంది. అయినా కాడ మేము మాకు తెలుసు మేము వేస్తాం అనేసి ఆ పైప్ వేసినాక వాటర్ ఎక్కించారు. అది సెట్ కాకుండా కాడ మళ్ళీ వాటర్ కొట్టారు. వాటర్ కొట్టేసరికి లోపల పలిగిపోయి మొత్తం పంచ చూడండి, పంచ నిండా రక్తమే. మొత్తం గదంతా తడిసిందట. పేసిపోతుందని నానబోయేసరికి మొత్తం వరదలు అవుతుండేసరికి గట్టిగా ఇట్లా పట్టుకోమంటే పట్టుకుండాట లోన కిడ్నీ వరకు పోయిందంట. అది ఈ నుంచి వచ్చినాయి మొత్తం యాడికాడికి జామ్ అయ్యి గడ్డలు కట్టిందట. సీరియస్గా ఉందమ్మా, మీరు ఎమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నా. అక్కడికి పోతే అంబులెన్స్లో వాళ్ళే పంపించినా కూడా మీరు చేర్చుకోమన్నారు. ఓపీ రాశారు. మనిషి కండిషన్ చూసి మీరు చేర్చుకోమమ్మా, మీరు అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. 3 హాస్పిటల్ తిరిగినా కూడా గురునాథ్ గారు లేరు. ఇంకొక అడిగి పోయినా ఆడలేరు. ఈ పిఆర్ఓ తెలిసిన ఉంటే దండం దాచినం పెట్టి చెల్లె ఇట్లా జరిగిందన్నా, నాన్నకి ఈ విధంగా ఉంది, మరి ఏదైనా చేయండి అన్న సీరియస్ అనేసరికి ప్రసన్న హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఆ డాక్టర్ గారు కూడా ఇది చాలా సీరియస్ అమ్మా, అది సెట్ కావట్లేదు, పైపు ఎవరు వేశారు, మీరు ఎట్లుకున్నారు అనేసి ఆ డాక్టర్ గారు కూడా అన్నారు. మొత్తం బ్లడ్ పైపు వేసినా కూడా పైపు సెట్ కావట్లేదు. గ్లూకోజ్ పైపు అలగబెట్టి పొట్టు నుండి నైట్ వరకు పైపు ప్యాస్కు తీసినాక నైట్ వరకు నడిచింది. మన నైట్ ఆగిపోయింది. ఆ డాక్టర్ గారు లేరు, డ్యూటీ చేసి వెళ్ళిపోయారట. ఆ చేసిన పిల్లగాళ్ళని అడిగినాం, మరి ఇది పరిస్థితి, మేము కేసు పెడతాం అనేసి ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినాం. నాన్న చేర్పించిన హాస్పిటల్లో కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తాం అనేసి ఎస్ఐ గారు చెప్పారు. ఇక నిన్న మంత్రి గారు సో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కొరకు మన ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, అసలు ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడ వైద్యం చేయడం ఏంది? అసలు ఈ అధికారులు ఏం చోద్యం చూస్తున్నారు అక్కడ? ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఆలస్యంగా వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రకు చెందిన తూమాటి కాంతయ్య అనే వృద్ధుడు ఈ నెల 6వ తేదీన కడుపున పోసులని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడికి యూరిన్ కి సంబంధించి బ్యాగ్ వేయాల్సి రాగా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ కాకుండా అక్కడ సిబ్బంది సెక్యూరిటీతో వైద్యం చేయించడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించామని చెప్పేసి కూడా బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో వెంటనే ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అక్కడ ఆపరేషన్ చేశారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై బాధితులు అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో మంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు కూడా పూర్తిగా ఈ విషయం మీద విచారణ చేసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం,
సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా అక్కడ సమస్యలు చాలా కోకొల్లలుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ తిరుమలపాలెం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ తెలుస్తున్నారు. ఎవరైతే ఈ వైద్యం చేశారో సెక్యూరిటీ గార్డ్ ని అదుపులోకి తీసుకొని ఏమైనా విచారిస్తున్నారా? అది పూర్తిగా పాలేరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. పాలేరు నియోజకవర్గం నుంచి కూడా మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే మంత్రి ఇలాఖాలోనే ఇంత ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మరి మిగతా ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ల నిర్లక్ష్యం అనేది కూడా పూర్తిగా మనకు ఇక్కడ కనబడుతోంది. అంటే ఆ డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, అలాగే సిబ్బంది కాకుండా అక్కడ సెక్యూరిటీతో వైద్యం చేయించడం వల్ల ఆ వృద్ధుడికి దాదాపు ప్రాణాపాయ సమస్య నుంచి కూడా తప్పిపోయని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. సో హాస్పిటల్లో సరిపడా దేవేందర్, ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి ఎలా ఉంది? తీవ్ర రక్తస్రావం అవుతుందని వేరే హాస్పిటల్కి తరలించామని అంటున్నారు. ప్రస్తుతం ఆ రక్తస్రావం ఆగిన అతని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అక్కడ అంటే యూరిన్ సమస్యతో వస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక డయాలసిస్ బ్యాగ్ లాంటిది కూడా యూరిన్ దగ్గర బ్యాగ్ వేయాల్సి వస్తుంది. సో ఆ బ్యాగ్ వేయాల్సిన డాక్టర్ కాకుండా అక్కడ ఆ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వేయడం ఎంత హేమైన చర్యగా వీళ్ళు చెప్తున్నారు. సో అక్కడ నుంచి కూడా తీవ్ర రక్తస్రావడం జరగడంతో అక్కడ నుంచి వృద్ధుడిని ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇతనికి అక్కడ ఆపరేషన్ చేయించారు. సో ప్రస్తుతం ఆ వృద్ధుడి ఆరోగ్యం కూడా ఒక నిలకడగా ఉంది. సో దానికి సంబంధించి ఆ వృద్ధుడి కుమార్తె పద్మ కూడా మాట్లాడింది. సో వీళ్ళు స్థానిక మంత్రులు కూడా కలిసి అక్కడ ఫిర్యాదు చేశారు. సో అక్కడ ఫిర్యాదు చేయడంతో మంత్రి ఆదేశాల మేరకు అక్కడ ఆసుపత్రి సిబ్బందిపై కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ని మనం సంప్రదించాము. సో మనం సంప్రదిస్తే అలాంటిది ఏమీ జరగలేదంటూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం జరగలేదు, అతనికి ఆల్రెడీ గతంలోనే కిడ్నీ సమస్యలు ఉన్నాయి, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ ఆరోగ్య సమస్యలతోనే అతని పరిస్థితి విషమించిందని చెప్పేసి కూడా అక్కడ డాక్టర్లు చెప్పడం చాలా గమనార్హంగా మనం చూసుకోవచ్చు. ఎవరైతే నిర్లక్ష్యంగా జవాబు చెప్పారో ఈ డాక్టర్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా దేవేందర్? సో పూర్తిగా మంత్రిని కలిశారు. ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వారు తిరుమలపాలెం మండలంలో డైరెక్ట్ గా ఒక మంత్రి ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు మంత్రి గారిని కలిసి వాళ్ళు మంత్రి గారికి సవినయంగా వివరించారు. సో మంత్రి గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ చర్యలో ఎవరు ఎంత భాగం పార్టిసిపేట్ చేశారు, ఎవరు తప్పుంది, నిజాలు ఏంటి కూడా మాకు ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా మంత్రి అధికారులు ఆదేశించడంతో అధికారులు కూడా పూర్తిగా దీని మీద ఆ గుడ్డు చెప్పుడు కాకుండా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీడియాకి ఎక్కడ సమాచారం లీక్ అవ్వకుండా అసలు మా హాస్పిటల్లో ఇలాంటి తప్పిదాలు ఏవి జరగలేదు, మునిపోయినట్టు కూడా జరగలేదు అన్నట్టుగా పూర్తిగా ఒక గుర్తుగా కూడా ఇక్కడ విషయాన్ని తెలుసుకునే క్రమంలో ఈ మీడియాకి ఈ విషయం లీక్ అయింది. సో ఖచ్చితంగా తప్పు చేసిన డాక్టర్ మీద వేటు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ దేవేందర్.